గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము డివిజన్‌ని పూర్తిగా ఎక్కడైతే గత 10 సంవత్సరాలు కూడా అభివృద్ధి చెందకుండా ఉందో, ఆ రోడ్లన్నీ వేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ లైన్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా మార్చాము. నాడు నేడులో స్కూల్స్ అన్నీ కూడా ఎందుకంటే విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న ఏకేటీపీ స్కూలు రాష్ట్రంలోనే అతి ఎక్కువ మంది విద్యార్థులు ఉండే స్కూలు. ఆ స్కూల్‌లో అన్ని కొత్త క్లాస్ రూమ్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న ఒక ఆంధ్రరత్న పార్క్‌ని డెవలప్ చేసాం. ఎవరు కూడా ఎప్పుడూ లేనటువంటి ఒక ఎంక్రోచ్ అయిపోయిన ల్యాండ్ మొత్తాన్ని కూడా తీసుకుని దాన్ని కొత్తగా మొన్న పార్క్ తయారు చేసి విజయవాడ నగరంలోనే మొట్టమొదటి శాండ్ వాకింగ్ ట్రాక్ ఉన్న పార్క్గా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా డివిజన్లోకి వచ్చేసరికి ప్రజలందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా చేయడం జరిగింది. శానిటేషన్ కానీ ఏదైనా గత 2 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే కనుక శానిటేషన్లో కొంత ఇబ్బంది పడడం జరిగింది. గతంలో సిఎన్జి వెహికల్స్ డోర్ టు డోర్ వెళ్ళేవి. చెత్త అంతా కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఇంటి ముందే బాస్కెట్ కలెక్షన్ జరిగేది. ఈ 2 సంవత్సరాల్లో చూస్తే విజయవాడలో ఏ డివిజన్కి వెళ్ళినా కూడా శానిటేషన్ సరిగ్గా లేకుండా జరిగింది. దానికి కారణం సరైన వెహికల్స్ లేక కానీ లేదంటే సూపర్వైజేషన్లో కార్పొరేటర్గా మనం అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం, పని చేయిస్తాం. కానీ అధికారులు కూడా ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగితేనే బాగుంటుందనే నా ఆలోచన. గతంలో సచివాలయాలు ఉండడంలో సచివాలయాల్లో ఎక్కువ మంది వాలంటీర్స్ ఉండడం, డోర్ టు డోర్ వెళ్ళడం, ఏ సమస్య ఉన్నా ఇమీడియట్గా అధికారుల దృష్టికి రావడం, అధికారులకు కూడా ఒక బాధ్యత ఉండేది. ఎప్పుడైతే సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందో ఇప్పుడు అధికారుల దగ్గరికి పబ్లిక్ రావాలంటే డిస్టెన్స్ పెరిగింది. సో దానివల్ల ఇప్పుడు కొంచెం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బట్ నాకైతే నా డివిజన్ వైపు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే గతంలో లేని అభివృద్ధిని డివిజన్లో ఎవరు వచ్చినా కూడా చూస్తే ఆ మార్పు చూపించే దిశగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. కార్పొరేటర్గా ప్రజలందరి దగ్గర ఒక మంచి అభిప్రాయం మన మీద ఏర్పరచుకునే అవకాశాన్ని ఈ కార్పొరేటర్గా 5 ఏళ్ళలో పనిచేయడం జరిగింది. గత 3 ఏళ్లలో వైసీపీ డెవలప్ చేయలేదు, మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో డెవలప్మెంట్ జరిగిందని విజయవాడ ఎంపీ చెప్తారు. నిజంగా ఆయన అన్నట్టు అలా జరుగుతుందా, లేదంటే డెవలప్ చేశారంటారా? అంటే ఒకటండి, మనం ఏదైనా మాటలు చెప్పుకునే కంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మనం చూస్తే మనం డెవలప్ చేసామా చేయలేదా అనేది అక్కడ ఫీల్డ్ లెవెల్లో ప్రజలే చెప్తారు. మీకు రేపు కార్పొరేషన్ ఎన్నికలు వస్తే ఎవరు 3 ఏళ్లలో గత 5 ఏళ్లలో డెవలప్ చేశారు, ఈ 2 ఏళ్లలో ఎవరు డెవలప్ చేశారు అనేది ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తారు. అందుకే ఇప్పుడు ఎలక్షన్ కూడా పోస్ట్పోన్ చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రజలకి ప్రాపర్గా 5 ఏళ్లలో మంచి అభివృద్ధి చేసిన ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ముద్రని ఇక్కడ వేసుకోవడం జరిగింది.